బాక్సాఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 5 కోట్ల రేంజ్ గ్రాస్ ఓపెనింగ్స్ ని నమోదు చేయగా అనుకున్న రేంజ్ కన్నా కొంచెం బెటర్ కలెక్షన్ సాధిస్తుంది అనుకున్న కొంచెం ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా సినిమా అండర్ పర్ఫార్మ్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు రెండవ రోజు మంచి జోరును చూపించాల్సిన అవసరంతో బరిలోకి దిగిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మేజర్ సెంటర్స్ లో లిమిటెడ్ డ్రాప్స్ ను సొంతం చేసుకుని పర్వాలేదనిపించే విధమైన హోల్డ్ అయితే చూపించగలిగింది. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు హైట్స్ లాంటివి పక్కకు పెట్టి వర్త్ షేర్ పరంగా చూసుకుంటే 30 to 40% వరకైతే డ్రాప్స్ అయితే ఆన్లైన్ టికెట్ సేల్స్ లో కనిపిస్తూ ఉండగా ఆఫ్లైన్ లో పర్వాలేదనిపించే విధంగా బుకింగ్స్ ట్రెండ్ ఉండటంతో మొత్తం మీద ప్రెజెంట్ మార్నింగ్ మ్యాట్నీ షోల ఓపెనింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు రెండవ రోజు అటు ఇటుగా 1.3 కోట్ల నుండి 1.5 కోట్ల మధ్యలో షేర్ అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కనుక సినిమా బాక్సాఫీస్ దగ్గర క్రికెట్ మ్యాచ్ లో ఇంపాక్ట్ లేకుండా గ్రోత్ ను చూపించగలిగితే కలెక్షన్స్ 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. కానీ బాక్సాఫీస్ దగ్గర సినిమా అందుకోవాల్సిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృష్ట్యా ఇంకా బెటర్ ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు మరి బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద డే 2 ఎండ్ అయ్యే టైం కి ఎక్స్పెక్టేషన్స్ ను ఎంతవరకు సినిమా మించిపోయి కలెక్షన్ల పరంగా ఎక్స్పెక్టేషన్స్ ను దాటగలుగుతుందా లేక ఇదే విధమైన కలెక్షన్లను సాధించగలుగుతుందో చూడాలి. డే 2 ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్సాఫీస్ స్టేటస్ చూసి మరో వీడియోలో కలెక్షన్ వివరాలను అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.